ఏడవ తరగతి విద్యార్థులకు స్వాగతం. మన విశిష్ట ఉత్సవాలలో భాగంగా 4వది రొట్టెల పండుగ గురించి ఈరోజు చదువుకుందామా? మరి విద్యార్థులు, మీరు స్పష్టంగా ఉచ్చారణ దోషాలు లేకుండా చదవడానికి ఈ వీడియో ఎంతగానో మీకు ఉపయోగపడుతుంది. మరి నాతో పాటు చదవడానికి మీరు ప్రయత్నించండి. హిందూ ముస్లింలు ఐకమత్యంతో జరుపుకునే పండుగలలో రొట్టెల పండుగ ఒకటి. ఇది నెల్లూరులో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. దీనిని ప్రతి సంవత్సరం మొహరం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజు నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ రొట్టెల పండుగలో మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా కులమతాలకు అతీతంగా లక్షలాదిగా ప్రజలు పాల్గొంటారు. ఈ పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు. నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణించారు. వీరి మొండాలను వారి గుర్రాలు దర్గామి. ఈ పండుగలో మహిళలు అత్యధికంగా పాల్గొంటారు. నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణించారు. వీరి మొండాలను వారి గుర్రాలు దర్గామిట్ట చెరువు వద్దకు చేర్చాయి. మొండాలు అక్కడే ఖననమయ్యాయి. కాలక్రమంలో ఈ 12 మొండాలకు స్థానికులు సమాధులు నిర్మించారు. ఆ స్థలానికి బారష్ అనగా 12, షహీద్ అనగా వీరుడు అని పేరు పెట్టారు. మరణించిన 12 మంది తలలలో 7 తలలు మాత్రమే యుద్ధం జరిగిన చోట లభ్యమయ్యాయి. ఈ 7 తలలు లభ్యమైన ప్రదేశాన్ని సాతో షహీద్ అంటారు. నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించిన ఆర్కాట్ నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేది. ఆ రోగ నివారణకు నవాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. దర్గామిట్ట చెరువు వద్ద రజక దంపతులకు ఈ 12 మంది యుద్ధ వీరులు కలలో కనిపించారు. సమాధులపై ఉన్న మట్టిని నవాబు భార్యకు లేపనంగా పూస్తే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుందని తెలిపారు. ఆ దంపతులు ఈ విషయాన్ని నవాబు ఆస్థానంలోని రాజగురువుకు చేరవేశారు. రాజగురువు ద్వారా విషయం తెలుసుకున్న నవాబు బారా షాహిద్ నుండి మట్టి తీసుకువచ్చి తన భార్యకు లేపనం చేశాడు. దానితో నవాబు భార్య ఆరోగ్యాన్ని తిరిగి పొందుతుంది. దీనికి కృతజ్ఞతగా ఆర్కాటు నవాబు భార్య సమేతంగా బారా షాహిద్ను సందర్శించాడు. ప్రార్థనలు నిర్వహించి రొట్టెలు నైవేద్యంగా సమర్పించాడు. అక్కడ ఉన్న ప్రజలకు ఆ రొట్టెలు పంచాడు. బారా షాహిద్ దర్గాను అభివృద్ధి చేశాడు. అప్పటి నుండి ప్రజలు తమకు ఎలాంటి కోరికలు ఉన్నా బారా షాహిద్ దర్గాను సందర్శించడం ప్రారంభించారు. వారి కోరిక తీరితే తర్వాత సంవత్సరం దర్గాను సందర్శించి రొట్టెలు పంచుతామని మొక్కుకుంటారు. అలా కోరిక తీరిన వారు మరుసటి సంవత్సరం జాతరకు వస్తారు. రొట్టెల పండుగ నాడు వారు తెచ్చిన రొట్టెలను ఇతరులతో పంచుకుంటారు. రొట్టెల పండుగ మొదటి రోజు షహద్తో ప్రారంభమవుతుంది. రెండవ రోజు గంధోత్సవం జరుగుతుంది. గంధోత్సవంలో భాగంగా కోటమిట్టలోని అనీమియా మసీదు నుండి గంధాన్ని తీసుకువస్తారు. ఈ 12 సమాధులకు గంధం పూస్తారు. మిగిలిన గంధాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. 3వ రోజు రొట్టెల పండుగ. ఆ రోజు భక్తులు స్వర్ణాల చెరువులో దిగి రొట్టెలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. విద్యార్థులు, మరి రొట్టెల పండుగ చక్కగా చదివారు కదా. మరి ఇప్పుడు 5వది అహోబిలం పార్వేట ఉత్సవం. మరి ఈ భాగాన్ని కూడా నాతో పాటు జాగ్రత్తగా చదవండి. హరినామమే కడు ఆనందకరము
అని నిత్యం తనను పూజించే భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అహోబిలంలో అవతరించాడు. అహోబిలం కర్నూలు జిల్లాలో ఉంది. స్వామివారి రూపాన్ని చూసిన దేవదానవులు అహోబలం అని ఆశ్చర్యపోయారు. ఇదే కాలక్రమేణా అహోబిలం అనే పేరుతో స్థిరపడింది. ఇక్కడ కొలువైన నరసింహస్వామి వారి దేవేరి చెంచులక్ష్మి. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతి దేవాలయంలోనూ కళ్యాణోత్సవం జరగడం ఆనవాయితీగా వస్తుంది. కానీ అహోబిలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామివారు కనుమ నాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు. ఈ క్రమంలో అహోబిలం చుట్టుపక్కల ఉన్న 35 గ్రామాలలో 41 రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తాడు. ఈ సందర్శనలో కులమతాల ప్రసక్తి కానీ ధనిక బీద తారతమ్యాలు కానీ ఉండవు. ఆయా గ్రామాల పొలిమేరలకు స్వామివారి పల్లకి వస్తుంది. అక్కడి గ్రామాధికారులు ప్రజాప్రతినిధులు ఎదురేగి స్వామివారికి స్వాగతం పలుకుతారు. గ్రామంలోనికి తోడ్కొని వెళ్తారు. 35 గ్రామాల ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పల్లకి రాగానే సంబరాలు చేసుకుంటారు. స్వామివారి పల్లకి గ్రామంలో ఉన్నంతసేపు గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ విధంగా స్వామివారు గ్రామాలు సందర్శించడాన్నే పార్వేట ఉత్సవం అంటారు. ఆయా గ్రామాలలోని తన ఆస్తులను స్వామివారు చూసుకుంటారని అక్కడి వారి నమ్మకం. పారువేట ఒక దేవ ఉత్సవం. పరి అనగా గుర్రం, వేట అనగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గురించి జరిగేది. దీనికై స్వామివారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని నమ్మకం. సుమారు 600 సంవత్సరాల నుండి పార్వేట ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కళ్యాణోత్సవం జరిపిస్తాడు. సకల దేవతలు స్వామివారి కళ్యాణానికి హాజరవుతారని ప్రతీతి. దేవతలతో పాటు ప్రజలు కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకిస్తారు. ఈ క్షేత్రంలో కొండపై ఉగ్ర నరసింహునిగా, కొండ దిగువన శాంతమూర్తిగా, మొత్తం క్షేత్రమంతా 9 రూపాలతో నవ నారసింహులుగా కొలువై ఉన్నారు. శ్రీ మహావిష్ణువు నరసింహుని అవతారంగా ఉద్భవించిన స్తంభం కూడా ఇక్కడ ఉంది. 108 వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం ప్రసిద్ధమైన 97వ క్షేత్రం. స్వామివారి కళ్యాణోత్సవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. విద్యార్థులు, ఇప్పుడు చివరిదిగా లేపాక్షి ఉత్సవం. లేపాక్షి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఒక చారిత్రక ప్రదేశంగా పేరొందింది. లేపాక్షి ఉత్సవాలు రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో అనుకూలమైన ఏవైనా 2 రోజుల్లో ప్రభుత్వం ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా ఈ 2 రోజులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి ప్రదర్శన కన్నులకు కట్టేదిగా ఉంటుంది. లేపాక్షి ఆలయాలకు సంబంధించిన యక్ష, హరికథ, గానాలు ప్రదర్శిస్తారు. లేపాక్షి చరిత్ర, సంస్కృతులను తెలియజెప్పే నృత్య, గాన, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆనందింపజేస్తాయి. లేపాక్షి ఆలయాలను, చారిత్రక కట్టడాలను ఉత్సవాల సందర్భంగా
ప్రత్యేకంగా అలంకరిస్తారు. విజయనగర రాజులు తమ పరిపాలనా కాలంలో ఇక్కడ ఎన్నో ఆలయాలు, కట్టడాలు నిర్మించారు. లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం చూడవచ్చు. ఇది టీవీగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. దీనినే లేపాక్షి బసవయ్య అంటారు. ఇది 8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ బసవయ్య మెడలో పూసల హారాలు, గంటలు ఉంటాయి. బసవయ్య విగ్రహం రిక్కించిన చెవులతో లేచి ఉరకబోవడానికి కాళ్లను సరిచేసుకుంటున్న భంగిమతో ఉంటుంది. మెడలో గల హారంలో వేలాడే 2 గరుడ పక్షులు, వాటి ముక్కున వేలాడే ఏనుగులు ఉంటాయి. ఇది ఆనాటి శిల్పులు అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీక అని చెప్పవచ్చు. ప్రముఖ కవి అడవి బాపిరాజు లేపాక్షి బసవన్నను ఉద్దేశించి రాసిన గేయం లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా, కైలాస శిఖరిలా కదలిరావయ్యా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహానికి సమీపంలోనే మధ్యయుగం నాటి నిర్మాణ కళతో కూడిన వీరభద్రస్వామి ఆలయం ఉంది. దీనినే లేపాక్షి ఆలయం అంటారు. ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. శివకేశవులకు భేదం లేదని చెబుతూ శివకేశవులను ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. ఇక్కడ వెలసిన మూల విరాట్టు వీరభద్రుడు. ఇదే ఆలయంలో స్తంభంపై దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. గణపతి, నాగేంద్రుని పెద్ద రాతి విగ్రహాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. లేపాక్షి ఆలయంలో రాతి పలుకలు, స్తంభాలు, రాతి దూలాలు ఒకటేమిటి, ప్రతి అణువు అత్యద్భుతంగా నాటి శిల్పులు తీర్చిదిద్దారు. గోడలు, పై కప్పులపై చిత్రించిన వర్ణ చిత్రాలు అప్పటి చిత్రకారుల కళా నైపుణ్యానికి దర్పణం పడతాయి. ఆలయంలో చిత్రించిన రామాయణం, మహాభారతం, శివపురాణం, శివపార్వతుల కళ్యాణం, దశావతారాలు మొదలైన చిత్రాలు చూసి తీరవలసిందే. ఇక్కడ ప్రతి నిర్మాణం రాతితో నిర్మించినదే. వ్రేలాడే రాతి స్తంభం ఇక్కడ మరొక ప్రత్యేకత. లేపాక్షి చూడదగిన చారిత్రక ప్రదేశం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తోంది. విద్యార్థులు, మన విశిష్ట ఉత్సవాల గురించి తెలుసుకున్నాం కదా. మరి జాగ్రత్తగా చదవండి. ప్రశ్నలకు జవాబులను సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించండి. మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుంటాను. మీ జయవిహారి.